ఏ ఏం డైమండ్, ఏంటి మధ్య డ్రామాలు బాగా చేస్తున్నావు? ఏదో నా తిప్పలు పడుతున్నా. నీకేం నొప్పి వచ్చింది నత్తి బాబు? నొప్పి అంటే నీ యాక్టింగ్ చూస్తుంటే నాకు తలనొప్పి వస్తుంది. అసలే నా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. టీవీల్లో మైకుల ముందు ఎక్కడ చూసినా నీ ఏడుపే వినబడుతుంది. నవ్వే రోజులు పోయినీలే సత్యబాబు, ఇక మన బతుకంతా ఏడవడమేగా. మరి మన జలగన్నను నమ్ముకున్నాక ఏడవక తప్పదుగా. నువ్వంటే ఆర్టిస్టు కాబట్టి ఏడుస్తున్నావు. మేము పైకి ఏడవలేక ఏదో అలా గడిపేస్తున్నాం. నీకేమైంది? మీ ఫ్యామిలీ ప్యాక్ తో వచ్చి ఉత్తరాంధ్ర మొత్తం దోచుకు దొబ్బావుగా. కూర్చుని తిన్నా తరగని ఆస్తి సంపాదించావు. నువ్వెన్నైనా చెప్తావులే. నీకు మాత్రం ఏటి తక్కువ? మన పార్టీలోకి రాకముందు సినిమాల్లో సంపాదించినవి 1-6 ఆస్తులు ఉండేవి. మరి ఇప్పుడు చూడు, తిరుమల విఐపి దర్శనాలని ఆడదాం ఆంధ్ర అని చెప్పి ఎంత దోచుకున్నావో, ఎక్కడెక్కడ స్థలాలు పొలాలు కొన్నావో నీకే లెక్కలేదు. ఏంది ఇప్పుడు నా మీద పడి ఏడుస్తున్నావు? నేను ఎంతో కష్టపడి సంపాదించా. సినిమాల్లో, టీవీ షోస్ లో ఓవర్ టైం వర్క్ చేసి రూపాయి కూడబెట్టా. మాటలు జాగ్రత్తగా రా నువ్వు. నువ్వెలా సంపాదించావో చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారులే. నాకెందుకు చెప్తావు నీ కథలు? నీ డ్రామాలు వేషాలు అన్నీ తెలుసులే. ఏదో మన పార్టీ దానివి లోపల ఉండబట్టలేక అడిగాలే. ఇప్పుడు మన వాళ్ళు ఒక్కొక్కరుగా లోపలికి పోతున్నారు. ఆ రెడ్ బుక్లో నీ పేరు కూడా ఉంటుంది. నువ్వెప్పుడు వెళ్తున్నావు? మరి తెలిసినప్పుడు గమ్మున మూసుకుని ఉండు. నేను మైకుల ముందు టీవీల్లో డ్రామాలు వేస్తే, నాటకాలు వేస్తే నీకెందుకు? మన జగ్లక్తో పోల్చుకుంటే మందేటుందిలే, చిన్న చితక దోపిడీ లేక. చిచి, పెద్దవాడివై ఉండి ఏం మాటలు మాట్లాడుతున్నావు? ఎంతసేపు నా మీద పడి ఏడుస్తున్నావు? ఆ లోకేష్ బాబు ఏం తక్కువ వాళ్ళు కాదు. మన లెక్కలన్నీ తీసి అందరినీ కట్టగట్టి లోపలేస్తారు. అది సరే కానీ జగలకు అరెస్ట్ అవుతాడు అని ఆ గజ్జల తెగ కూస్తున్నాడు. ఇన్ఫర్మేషను అది నిజమేనా? మన వాడు నిజంగానే లోపలికి వెళ్తున్నాడా? మరి మన సైకో అన్న రేంజ్కి కాస్త గట్టి నెంబరే ఉండాలి కదా. జలగన్ లోపలేస్తే వీడే నెక్స్ట్ ఆ ప్లేస్లో కూర్చుందాం అనుకుంటున్నాడా ఏటి కొంప తీసి? ఏమో మరి, నాకైతే తెలీదు. నాకు తెలిసినంత వరకు జలగన్నకు అరెస్ట్ నోటీసులు ఏం రాలేదు. మరి గజ్జల పిత్రగాడు ఎందుకు అలా చెప్తున్నాడో అర్థం కావడం లేదు. అదేంటి, నేను ఒప్పుకోను. జలగని తర్వాత సీనియర్ నాయకుడిని నేనే కదా. ఈ గజ్జలగాడు ఎందుకు దొరుకుతాడు? అసలు అరెస్ట్ గురించి వీడెందుకు చెప్పాలి? నువ్వు అన్నట్లు ఏదో కుట్ర జరుగుతుంది. నా ప్లేస్లోకి ఆ శ్యామల వచ్చినట్లే జలగన్న ప్లేస్లోకి గజ్జలగాడు దూరదామని దొంగలా చూస్తున్నాడు. జలగన్న తర్వాత అతనే నెంబర్ 2 అని ఆయన ఫీలింగ్. నిజమే. గజ్జలకి ప్రమోషన్ ఇచ్చిన దగ్గర నుంచి మనల్ని జగ్లకు పట్టించుకోవడమే మానేశాడు. ఆ గజ్జల పిత్రేగాడు మామూలుడు కాదు. మన కషాయ రెడ్డి కూడా ఈ గజ్జలకి భయపడి పారిపోయాడు. మనం ఏం చెప్పినా అది మన తుగ్లక్ రెడ్డికి చెప్పేవాడు కాదు, ఈ సంచుల రామకృష్ణారెడ్డి. ఎప్పుడు కనబడే నువ్వే ఇలా అంటే 6 నెలలకి 3 నెలలకి బయటకు వచ్చే నా పరిస్థితి ఏంటి? అసలే జగ్లక్ నాతో మాట్లాడి ఎన్ని నెలలు అయిందో. అందుకే కదా తెల్లారు లెగిస్తే రోడ్డు మీదకి వెళ్ళిపోయి ఎక్కడ పడితే అక్కడ 4 కన్నీరు కార్చేసి ఆ కూటమి వాళ్ళను బండబూతులు తిట్టేసి వస్తున్నా. ఇలా చేసినా నన్ను పార్టీ గుర్తిస్తుందని చిన్న ఆశ. ఊరిక డైమండ్, నన్ను ఇలా ఎగతాళి చేసి ఆట పట్టించుకో. ఏదో కొద్దిగా తడబడతా అంతే. నువ్వు ముసలి పిత్రేవి అయిపోయావుగా నత్తి బాబు. కాసేపు ఎండలో ఉంటే పడిపోతున్నావు, ఎక్కువసేపు నుంచోలేకపోతున్నావు. 2 నిమిషాలు మాట్లాడావంటే అది అర్థం చేసుకోవడానికి డిక్షనరీలో ఉన్న పదాలు కూడా సరిపోవడం లేదు. సర్లే, సంతోషించావులే కానీ ఆ శనీశ్వర్ గారితో డిబేట్లు పెట్టి బాగానే ఏడుస్తున్నావు. కానీ నీ యాక్టింగ్ క్లియర్గా అర్థమైపోతుంది. కొద్దిగా ఏంటి నా కర్మ?
నువ్వు ఏం మాట్లాడతావో నీకు అర్థమయ్యి సావదు. చానాల నుంచి మన పార్టీలో ఉన్నాను కాబట్టి కాస్త కూస్తో అర్థం చేసుకుంటున్నా. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని ఎంత జాకీ పెట్టి లేపినా లేవదు. నీకు కంఠశోష తప్ప ఏట్లేదు. మనదంతా నాటకము, మనదంతా అధికార కోసం ఏడుపు, మనదంతా దోపిడీ రాజ్యం, దొంగల ముఠ అని ప్రజలకి తెలిసిపోయి దూరం పెట్టారు. అందుకే నేను సైలెంట్గా ఉంటున్నా. మా ఆర్టిస్టులకు ఉన్న ప్రాబ్లం అదే. మేము నవ్విన యాక్టింగ్ అంటారు, ఏడ్చిన యాక్టింగ్ అంటారు, కోపం వచ్చిన యాక్టింగ్ అంటారు. నన్ను ఏం చేయమంటారు? నువ్వు పెద్ద ముదిరి పిత్రేవి. నీ ఐరన్ టంగుతో మొత్తానికి పార్టీని మట్టానికి పడేసావుగా. పెద్ద చెప్పొచ్చావులే, నాకు ఆ మాత్రం తెలీదా ఏంటి? ఏదో డబ్బులు గిట్టుబాటు మనకు అవుతుంది కదా, పని చేయాలి కదా, ఏదో రకంగా పబ్లిసిటీ అవ్వాలి కదా, అందుకే ఇవన్నీ చేసేది. నీదొక గోల్డెన్ టంగు. మరి నువ్వు కూడా నా టంగు గురించి మాట్లాడుతున్నావా? నచ్చి పగోడి. దెబ్బలు పడతాయి సత్తి, దెబ్బలు పడతాయిరు, దెబ్బలు పడతాయిరు. ఆ టీవీ షోస్లో బాగా డాన్సులు వేసి పాటలు బాగా పాడటం నీకు అలవాటు అయిపోయింది. దెబ్బలు పడతాయట. అయితే నన్నే కొట్టేద్దామనే. సరదాకి పాడేలే సత్యబాబు, నిన్ను కొడితే నాకేం వస్తుంది? ఏదో రకంగా యాక్టింగ్ చేసి జలగన్న దగ్గర మార్కులు కొట్టేస్తే మరో రకంగా డబ్బులు కొట్టేయచ్చు. ఎప్పుడు అదే దేశా నీకు. అదేమంటే నా మీద పడతావు మళ్ళీ. సరే కానీ నీ టంగ్ అంత మంచిది కాదు. ప్రస్తుతానికి నువ్వేం జ్యోతిష్యాలు చెప్పకు. నేను జ్యోతిష్యం చెప్పడం ఏంటి? అర్థమయ్యేలా చెప్పేశావు. అదే నువ్వు ఏది మాట్లాడితే అది రివర్స్లో జరుగుతుంది కదా. అలా అని ఇప్పుడు జలగన్నను అరెస్ట్ చేయడం ఎవడి వల్ల కాదు అని అన్నావనుకో, మరుక్షణమే మనోడిని తీసుకెళ్ళి లోపలేస్తారు. ఓ అదే నీ బాధ. నా మీద నమ్మకం లేకపోయినా నా టంగు మీద నమ్మకం ఉంది. అయితే మనది మామూలు టంగా, ఐరన్ టంగాయే. అది మామూలు లెగ్గ, ఐరన్ లెగ్గాయే. సరే కానీ నువ్వు ఎటైనప్పు మా విజయనగరం సైడ్ మాత్రం రాకే. నువ్వు అడుగు పెడితే నేను అడుగు పెడితే ఏమైద్ది? ఉన్నవి లేని కేసులన్నీ నా మీద పడి నేను వెంటనే బొక్కులోకి వెళ్ళిపోతా. సో అదన్నమాట డైమండ్ రాణి. దయచేసి ఇక్కడి నుంచి దబ్బే. ఎంత మాట అన్నావురా నచ్చి పిత్రే జలగన్నాయ్.